మనసులో ఉన్నది అన్న 5 నిమిషాలు 5 నిమిషాలని 6 గంటల నుంచి స్టార్ట్ చేశాను. ఉండనిస్తలేడు, పోనిస్తలేడు మొదలపల్లి ఉపేందర్ గారు. 5 నిమిషాలు నాకు సికింద్రాబాద్లో ప్రోగ్రామ్ ఉంది, తొందరగా పంపివంటే పంపిస్తా అంటున్నాడు, కొనిస్తలేడు, ఉండనిస్తలేడు, మనసులో ఏదో పెట్టుకున్నట్టు. చాలా సంతోషం. గట్టిగా వైస్ సంఘం అధ్యక్షులుగా చింతల బాలరాజు గారు, మరి మహిళా అధ్యక్షురాలు ఉప్పుల రాజలక్ష్మి గారితో పాటు వారి కమిటీ సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. మంచి కార్యక్రమం, చక్కటి కార్యక్రమం. గడ్డేనారం వైస్ సంఘం అంటేనే చాలా యాక్టివ్, చాలా చురుకైన వాళ్ళు. మాజీ అధ్యక్షులు అందరూ చాలామంది ఉన్నారు. పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు వైస్ తరఫున. ఎందుకంటే మాజీ అధ్యక్షులందరూ కష్టపడితేనే ఈరోజు మీరంతా చురుకుగా ఉన్నారంటే ఫౌండేషన్ ఇంపార్టెంట్. గడ్డేనారం వైస్ సంఘం మరి బ్రహ్మాండంగా మాజీ అధ్యక్షులు కూడా అందరూ కష్టపడి దీన్ని పైకి తెచ్చారు. దాదాపు చెప్పారు 3000 చిల్లర మెంబర్స్ ఉన్నారని. అందరికీ కూడా శుభాకాంక్షలు. గడ్డేనారం వైస్ సంఘం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి వీటి కార్యక్రమానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందిస్తున్న వ్యక్తి, ఈ ప్రాంతవాసి, మీ అందరికీ సుపరిచితులు ఉప్పల శ్రీనివాస్ గారు, మరి గౌరవనీయులు కాతం సత్యనారాయణ గారు, గౌరవనీయులు మాజీ అధ్యక్షులు అందరూ అన్న కాబట్టి ఉపేందర్ గారు, చక్రముల అన్నయ్య గారు, సురేందర్ గారు, మరి చాలామంది లక్ష్మణరావు గారు, అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయించారు అన్న వసులేటి శ్రీనివాస్ గారు, సినీ ఆర్టిస్ట్. మరి ఇక్కడ కొన్ని కార్యక్రమాలలో కూడా చురుకైన పాత్ర వహించి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కష్టపడ్డ వ్యక్తి శ్రీనివాస్ గారికి. మరి చాలా మంది పెద్దలు ఉన్నారు. బాలరాజు గారికి అయితే శుభాకాంక్షలు తెలియజేసినాం. నరసింహన్న, ఉపేందర్ గారు, గౌశెట్టి మునిందర్ గారు, ఇంకెవరు ఉన్నారా అన్న బ్రదర్, మీ పేరు మర్చిపోయిన ఎల్వి కుమార్ గారు, వెంకటరమణ గారు, వారి సతీమణి కనకదుర్గ విజయవాడ అమ్మవారి టెంపుల్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. తహసీల్దార్ రామ్మోహన్ గుప్తా గారు, ఇక్కడ తహసీల్దార్ అండి, సరూర్ నగర్ తహసీల్దార్ గారు రామ్మోహన్ గుప్తా గారు. మరి మీరందరూ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు గడ్డేనారం వైస్ సంఘం అధ్యక్షునిగా మరి వారి కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ప్రమాణ స్వీకారాలు మంగళ వాయిద్యాలతో మరి పటాకులతోటి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. జరుపుకోవాలి, సెలబ్రేషన్స్ చేసుకొని బాలరాజు గారికి కానీ ఉప్పల రాజలక్ష్మి గారు వారు మహిళా సంఘాలలో చాలా చురుకైన పాత్ర వహిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఉప్పల రాజలక్ష్మి గారు ఏ కార్యక్రమాలు చేసినా మంచి గ్యాదరింగ్తో చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ బాలరాజు గారికి, ఉప్పల రాజలక్ష్మి గారికి నేను మీ అందరి తరఫున విన్నపం చేస్తున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు, చాలా సంతోషం. ఇది 2 ఇయర్స్ కొరకు, ఒక 2 ఇయర్స్ సపోర్ట్ 2 సంవత్సరాల కొరకు చేశారు. ఒక క్యాలెండర్ పెట్టుకోండి ఈ రోజు నుంచి. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏమేమి చేస్తారు, నెలకొకట, వారానికి ఒకట, 15 రోజులకు ఒకట, మీ ఇష్టం. ఒక క్యాలెండర్ పెట్టుకొని మీ పేరుల్లో ఒక బ్రహ్మాండంగా చేశారు అనేది మరి చిరస్థాయిగా గడ్డేనారం వైశ్యులలో నిల్చునేటట్టు మీరు సేవలు అందించండి. మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కాచిగూడ వైశ్యాసులు కానివ్వండి, ముషిరాబాద్ వైశ్యాసులు కానివ్వండి, మరి పెద్దలు మనం నిర్మాణం చేసుకున్నాం. వారిని ఇవాళ 75 సంవత్సరాల తర్వాత కాచిగూడ వైశ్యాసులను కూడా స్మరించుకుంటున్నాం పెద్దలను. అరే సేవలు అందించారు. శ్రీశైలంలో అయితే వైశ్య సత్రం ఎప్పుడూ ఇండిపెండెన్స్ కంటే బిఫోర్ కట్టారు. అప్పుడు శ్రీకారణ్యం, దండకారణ్యం, శ్రీశైలం మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏమి లేవు. గాడుల మీద చున్నం తీసుకొని పోయి అక్కడ ఒక షెల్టర్ ఇచ్చి వైశ్యస్త్రం కట్టి, ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వైశ్యులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో, మంచి ఆలోచనతోటి పూర్వీకులు మన వైశ్యులు శ్రీశైలంలో ఒక సత్రం కట్టారు. మూర్తి గారు, ఇంకెవరు చాలామంది పేర్లు ఉన్నాయి. ఎప్పుడు కట్టారు? అసలు రోడ్డు లేని టైంలో మనకు వైశ్యులు ఆ రోజుల్లో హోటల్లో తినకపోదురు. కాబట్టి ఎక్కడి నుంచో మారుమూల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి అన్నము, పప్పు, చారు పెడదామనే ఉద్దేశంతో ఒక షెల్టర్ ఇచ్చి కట్టెల పొయ్యి మీద వంట వండి పెట్టారు. అది వైశ్యుల సేవాగుణం, అది వైశ్యుల ఆలోచన. అటువంటి సేవాగుణంలో నుంచి వచ్చిన వాళ్ళం మనం. సనాతన ధర్మంలో వైశ్యులకు ఒక ప్రత్యేకత ఉంది. ఇలా దేవాలయాలు ఉన్నాయంటే బ్రాహ్మణ మీటింగ్లలోనే చాలాసార్లు పోతే వాళ్ళు అంటున్నారు, మేము ఇలా సర్వే అవుతున్నామంటే
వైద్యులే ఆదరిస్తున్నారు. దేవాలయాలను ధూపదీప నైవేద్యం కానీ ఏ అయ్యగారులకు పంతులకు ఏదైనా సాయం చేయాలన్నా వైద్యులే చేస్తున్నారు. ఎంతమంది వేరే కులస్తులు ఎంతమంది భూస్వాములు ఉన్నా చేస్తలేరు అంటున్నారు. అంటే అది దయా గుణం ఉంటుంది వైద్యులన్నా. దయచేసి మరి అటువంటి పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాకిగూడ వైశ్యాసులు కట్టిన వాళ్ళు కానివ్వండి, అన్న సత్రాలు కట్టిన వాళ్ళు కానివ్వండి, మనం జ్ఞాపకం చేసుకొని గడ్డి అన్నార వైశ్యంగా మీరు హైదరాబాద్ నడిగుడ్డలో ఉన్నారు. మీకు రిసోర్సెస్ ఎక్కువ. ఆ రోజున డబ్బులు ఇచ్చేవాళ్ళు 110 ఇచ్చుడే కష్టం. 51 రూపాయలు 11 రూపాయలకు వేములవాడ అన్న సత్రం మురళి గారిని చూసేది. పాపం బస్కు మా రామగుండం వచ్చేది. వస్తే ఒక్కొక్క మన వైశ్యుడు 110 రాజకందుకు 110 సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వేములవాడ వైశ్య సత్రం వెంకటయ్య గారు తిరుగుతాం, మురళి గారు కాదు, ఇదివరకు ఉన్న ఫౌండర్ వెంకటయ్య గారు. అంటే అట్లా కష్టపడి కమిట్మెంట్ కొద్దీ వాళ్ళు కష్టపడి మన ఆర్యవైశ్య సంఘాలను ఈరోజు అభివృద్ధి చేశారు. ఊరికినే రాలే. ఆ రోజున డబ్బులు చాలా తక్కువ. ఇప్పుడు మీకు హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ సిటీ, మీకే డబ్బులు తక్కువ అండి. మీరంతా డబ్బులున్న వాళ్ళు, మాలాగా ఊరు వాళ్ళు కాదు కదా. మీరు విపరీతంగా డబ్బులు ఏదైనా మంచిగా ప్లాన్ చేయండి. బాలరాజు గారికి చెప్తున్నా, మరి కమిటీ సభ్యులకు, ఉప్పల రాజలక్ష్మి గారి కమిటీ సభ్యులకు, ఆమె అందరూ కూడా వైశ్యంగా మాజీ అధ్యక్షులు కూడా చాలా ప్రమాణమైన అనుభవజ్ఞులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు. మాజీ అధ్యక్షులు అందరి సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో మంచి కార్యక్రమాలు చేయండి. మరి మేము కూడా, నేను కానీ ఉప్పల శ్రీనివాస్ గారు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం మేమందరం కూడా మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సహాయ సహకారాలు ఉన్నా మేము అన్ని రకాల రెడీ ఉన్నాం మీకు సహాయం చేసినందుకు తెలియజేస్తూ, మరి చక్కటి కార్యక్రమం నన్ను కూడా పిలిచి ఆహ్వానించుకు నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళొకసారి పేరున మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. శ్రీ కోనేటి దామోదర్ గుప్తా గారు చైర్మన్గా ఉంటూ మన ఆర్యవైశ్యులకు అండదండగా నిలబడుతూ